హాయ్ అండి. అదిరిపోయే టేస్ట్‌తో పచ్చిరొయ్యల బిర్యానీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాగాక పచ్చిరొయ్యలు వేసుకొని కొద్దిగా పసుపు కూడా వేసుకొని రొయ్యలైతే బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసేసుకున్నాక ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో బిర్యానీ సరుకులు వేసుకుని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. బిర్యానీ సరుకులు బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసుకోండి. ఆనియన్స్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా ఫ్రై అయిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్ల వరకు వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా జీడిపప్పు, ఇప్పుడు టమాటా పేస్ట్ వేసుకోండి. టమాటా పేస్ట్ ఎక్కువగా వేసుకుంటే పచ్చిరొయ్యల బిర్యానీ సూపర్గా ఉంటుంది. టమాటా పేస్ట్ బాగా ఫ్రై చేసేసుకున్నాక 2 స్పూన్లు బిర్యానీ పొడి, 2 స్పూన్లు కారం వేసుకోండి. కొద్దిగా పుదీనా కూడా వేసుకుని కాసేపు ఫ్రై చేసుకోండి. తర్వాత ఫ్రై చేసుకున్న పచ్చిరొయ్యలు వేసుకుని 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. రొయ్యలు మసాలాలో కాసేపు ఫ్రై చేసుకోండి. బియ్యం అయితే ఒక లోటాడు కొలుసుకున్నాను. ఆ లోటాతోటి ఫుల్గా అయితే వేసుకోండి. రెండో లోటాతోటి కొంచెం వెల్తుగా వేసుకోండి. ఇప్పుడు మనకు కరెక్ట్గా సరిపోతుంది వాటర్. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుని వాటర్ అయితే ఉప్పు చూసుకుని ఉప్పు సరిపోతే ఉప్పు వేసుకోండి. రైస్ అయితే ఒక అరగంట ముందే నానబెట్టుకుని పెట్టుకున్నాను. వాటర్ అంతా రిమూవ్ చేసి కుక్కర్లో వేసేసి మూత పెట్టి విజిల్ పెట్టి 2 విజిల్ రానిస్తే సరిపోతుంది. రొయ్యల బిర్యానీ రుచిగా ఉండాలంటే అరకిలో బియ్యానికి 1/2 కిలో వరకు టమాటా పళ్ళు పేస్ట్ అయితే వేసుకోండి. సూపర్గా ఉంటుంది.